రెండు నెలలు మేపితే 1 to double. 1 to double. ఓకే ఓకే. అంటే 1 to double 2 months లోనే అవుతుందంట. వాళ్ళు ఎక్కువ ఆ డైరీ ఫార్మ్ మెయింటెనెన్స్ తక్కువ, ఈ మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి ఎంత. మనం లాస్ట్ వీడియోలో చూసినట్టు రమేష్ అన్న గారు డైరీ ఫామ్ ఒక్కడే కాదు, అలాగే పొట్టేల ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళ ఆల్మోస్ట్ అన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకుంటూ వాళ్ళ ఊర్లోనే లగ్జరీగా హ్యాపీగా అయితే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి వస్తారు టౌన్ లో ఎలా ఉందో లైఫ్ అని, ఇక్కడే బెస్ట్ అంటున్నారు. ఇప్పుడు అన్నగారితో ఈ పొట్టేల ఫామ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలో కనుక్కుందాం. అన్న ఇప్పుడు షెడ్ సింపుల్ గా వేసుకున్నారు కదా, మీకు ఎంత చెప్పింది? సింపుల్ అంటే మేము లో బడ్జెట్ లో 10,000 రూపాయలు చేసుకున్నాము. ఇప్పుడు ఇది 8వ బ్యాచ్ మెస్తాను. 8వ బ్యాచ్ అంటే ఇప్పుడు అంతా స్టాండర్డ్ అట్టా వేసి అంతా చేస్తారు, డబ్బు ఉండేవాళ్ళు చేస్తారు. కానీ మేము అంత ఇన్వెస్ట్మెంట్ వద్దు అని సింపుల్ గా చేసుకున్నాము. దీంట్లోనే 50 వేస్తాం, 50 గొర్రె వేస్తాం. చిందనూరు పుట్టాండ్లు అనేవి చిందనూరు పుట్టాండ్లనే ఇవి బెంగళూరు తమిళనాడు ఎక్కువ పోతాయి. ఇంకా మా బిర్యానీకి పోతాయి ఎక్కువ. అట్లా ఇవే మేపుతాం మేము, నాటి మేపు. అన్న బ్యాచ్ అంటే ఇప్పుడు బ్యాచ్ అంటే ఇప్పుడు మేము 6,000 రూపాయలతో ఒక పిల్ల ఒక 50 తెచ్చింటాము. ఒక బ్యాచ్ అంటే 60 పిల్ల వేసుకొచ్చింటాము. ఒక బ్యాచ్ కి 2 నెలలు మేపాల. మెడిసిన్, ఫీడు, చెక్క అంతా ఇయ్యాల. దానికి 1 నెల రోజులు బాగా ఫుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాల పిల్లతో. ఆమెకు అవి కుదురుకోనాల పిల్ల. మన షెడ్ లో అనేది ఒక స్టాండింగ్ కావాలా. స్టాండింగ్ అయిన తక్షణ మీరు ఊరికి ఫీడు, శనగడ్డి, పొచ్చిగడ్డి, రాక్ గడ్డి వేయాలి. ఒక బ్యాచ్ మీకు ఎంత పడుతుంది అన్న? ఒక బ్యాచ్ తెచ్చుకుంటే మాకు ఒక బ్యాచ్ కంటే మేము ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే అట్లా ఉంటుంది. అవి 5,000 చెప్తుంది, 6,000, 7,000, 8,000 ఒక పిల్ల, చిన్న పిల్ల మీడియం పిల్ల. మేము ఒక 2 నెలల మేపే ఒక 2,000 రూపాయలు లాభం. ఒక పిల్లతో 2,000 రూపాయలు లాభం అంటే 50 పిల్ల అంటే 1,00,000 రూపాయలు లాభం. డబల్. మీరు ఎక్కడో ఉండే పని చేసే బదులు ఇట్లా ఊరికే షెడ్లకి రేపు 2 సార్లు తిండేస్తాం అంతే. అవునా? 2 times. 2 నెలలు మేపితే 1 to double. అంటే మేము అవుట్స్కట్స్ షెడ్ వదులుతాం. రేపు దీంట్లో ఉండేది. అంటే ఇప్పుడు మీరు ఎక్కడ తీసుకున్నారు అన్న? ఇది సింధునూరు. ఎక్కడ వస్తుంది? ఇది గంగావతి కొప్పల డిస్ట్రిక్ట్ వస్తుంది. అక్కడ నుంచి అంటే మేమే పోయి బులోరా వేసుకొస్తాం. వీటికి ఫీడ్ అంటే రోజుకి 2 ఆటలు వేస్తారు. రోజుకి 2 ఆటలు వేస్తాం. రోగాలు వస్తుంటాయి? వస్తాయి, జ్వరాలు వస్తాయి, కొన్ని వెళ్ళిపోతాయి, కొన్ని వెళ్ళిపోతాయి. అంటే బాగా కేర్ఫుల్ గా చూసుకోవాలా. సన్న బిడ్డ తట్టు చూసుకుంటే మనం చూసుకోవాలా. డైరీ ఫార్మ్ కంటే ఇది కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ. ఆ డైరీ ఫార్మ్ మెయింటెనెన్స్ తక్కువ, ఈ మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి ఎంత మెయింటెనెన్స్ ఉందో అంత ఇన్కమ్ ఉంది. అవును, 1 to double ఇన్కమ్ ఉంది. 2 months లో డబల్ అవుతుంది. ఇప్పుడు 2,20,000 మేము ఇన్వెస్ట్ చేసింటారు దీని మీద. ఇప్పుడు ఏం లేదన్నా కూడా ఒక 3,20,000 అరేంజ్ అయిపోతాయి. 1 month అయిందా తెచ్చింది? 1 month పైన. వీటికి గడ్డి వేస్తా అంటారన్న? గడ్డి, రాగడ్డి మీరే పండిస్తారు? ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో తీయండి. ఇక్కడ చూడండి, ఈ ఫార్మర్ కి, ఇది ఆవులకి 1/2 ఎకరా, ఇది 1 ఎకరా ఉంది. ఇది ఎకరా పండిస్తాము. ఇది అంతా 15 ఎకరాలు ఉంది మాకు ప్లాట్. ఇది 15 ఎకరం కొంచెం యామన బోల వరకు ఉంది మనకి. అలా చేస్తున్నారా? సొంతం మాదంతా ఫార్మింగ్ అంతా. మిషనర్స్ అంతా మాదే ఉంది. ట్రాక్టర్ ఇంకోటి ఏం చేసే పని లేదు. ఫార్మర్స్ కాబట్టి లగ్జరీగానే ఉన్నాం, హ్యాపీగా ఊర్లోనే లగ్జరీగానే ఉన్నాం. అప్పుడు అంతే మా ఎప్పనోళ్ళు అంతే, ఇక్కడ మేము అంతే. వాళ్ళ రేంజ్ నిలబెట్టాలని మేము కూడా కష్టపడతాం. మనం ఎంత చేద్దాం ఊర్లో రావాల్సిందే. మళ్ళీ ఎలాంటే మా డాడీ ఇక్కడ బోర్లు 20 బోర్లు వేపించింది. ఇప్పటికి 20 బోర్లు వేపించింది, 20 బోర్లు. ఇప్పుడు 2 బోర్లు రన్నింగ్ లో ఉన్నాయి. నీళ్లు దేనికి వస్తాయని చేస్తాను. అంటే వీటికి ఇప్పుడు వీటి బ్రీడ్లు ఏమైనా ఉంటాయా? వీటిలో ఈ బ్రీడ్ క్రాసింగ్ చిన్నూరు రెడ్ క్రాసింగ్, దీంట్లో క్రాసింగ్ వస్తాయి. దీంట్లో వెరైటీ వస్తాయి. ఇప్పుడు మామూలు అనంతపురం క్రాసింగ్ అని వస్తుంది. సింధునూరు అంటే స్టాండర్డ్ క్రాసింగ్. అది సింధునూరు అంటే స్టాండర్డ్ క్రాసింగ్. షాపూర్ అని వస్తుంది, అది వైట్ పిల్ల వస్తుంది అనమాట. అది బక్రీద్కి ఇంప్రూవ్మెంట్ కి బాగుంటుంది అన్నమాట, బాగా వస్తుంది పిల్ల. అంటే ఒక రేంజ్ ఒక డిస్ట్రిక్ట్ లో జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే స్టార్టింగ్ ఒక 10 పొట్టేల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. 10 పొట్టేలు ఒక 20-30 ఇదంతా లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వేస్తామంటే 50. అంటే ఇన్వెస్ట్మెంట్ వేయాలంటే మేము సన్నపాట్లకు 10,000 రూపాయలు వేసుకున్నాము. అంటే కొందరు ఏం చేస్తారు, మాకు లగ్జరీగా ఉండాలా అని అట్టా వేపిస్తారు. పైన మేపే కట్టావు బాగా లగ్జరీగా చేపిస్తారు. కానీ మేము అట్లా లేదా, మేము ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వేయకుండా డబల్ రేట్లు సింపుల్ గా 10,000 కూడా లేదు, దీనికి 10,000 కూడా లేదు. కానీ ఇప్పుడు దగ్గర 5-6 లక్షలు లాభం వచ్చింది ఇదే షెడ్. అవునవును.
ఇది షెడ్ ఇదే ఆహా. గొర్రెలకి అదే అదే ఒక 5 lakhs వచ్చింది మాకు. ఆహా. అంటే ఒక సంవత్సరంలో ఎన్ని బ్యాచ్లు తీసుకుంటారు మీరు? సంవత్సరంకి వచ్చేసి 2 నెలలకు ఒక బ్యాచ్, ఆహా. 6 బ్యాచ్లు తీసుకుంటాం. 6 బ్యాచ్లు 6 బ్యాచ్లు అంటే మినిమం 5. మినిమం 5 బ్యాచ్లు. అంటే మీరు 20,000 పెట్టుకుంటారా ఒక బ్యాచ్ కి? మీరు ఖర్చు ఎంత పెట్టుకుంటున్నారు ఒక బ్యాచ్ కి, అంటే తేవడానికి వాటిని? తేవడానికి ఏం లేదన్నా, మేము ఇప్పుడు తేవడానికి 2 lakhs 2 lakhs ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ దీని మీద. అవునా? 2 lakhs 2.5 అంత వేయాలి దీనికి. 2 lakhs, ఓకే, 2.5 lakh. 2.5 lakh వేయాలి. 2 months తో 5 lakh టోటల్ 1 to double 1 అంటే ఎట్లా చేస్తే అట్లా. అదే రమేష్ అన్న గారు చెప్పినట్టు పొట్టేళ్ల ఫామ్ లో 1 to double 2 months లోనే అవుతుందంట. వాళ్ళు ఒక 1 year లో 5 బ్యాచ్లు అయితే పెట్టుకుంటారు. అన్నవారు చెప్పినట్టు 2,05,000 ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు పొట్టేళ్ల ఫామ్ స్టార్ట్ చేసుకున్నారు. ఇక్కడ మీరైతే చూడొచ్చు, చాలా సింపుల్, కేవలం 10,000తోనే వాళ్ళు షెడ్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. 2 months పెంచితే మనకు 1 to double అవుతుంది. 2,50,000 మనకి 2 months తర్వాత 5 లక్షలకి అయితే అమ్ముకుంటారంట. అంటే మనకి సగానికి సగం ప్రాఫిట్ అయితే వస్తుంది అన్నగారు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న.